రైట్. సంజయ్ గారు, మీ అంచనా ఏంటి సార్? అంటే ఒక రకంగా 1405వ రోజు ఈరోజు కరెక్ట్గా నేను ఇందాక చూశాను. ఎన్నో రోజు అంటే 1405వ రోజు. దాదాపు 4 ఏళ్ళు మించిపోయింది. ఇంకా అయిపోతుంది, కన్క్లూజన్ అవుతుంది. ఇంకా యుక్రెయిన్ చిన్న దేశం అని జనరల్గా పబ్లిక్ కూడా అనుకునే వాతావరణం. సరే, ఇంకా జెలెన్స్కీ ఏం తక్కువ కాదు, ఆయన చేయాల్సిన రాజకీయం ఆయన చేస్తున్నాడు అనేది మనకి కొన్ని పరిణామాలతో అర్థమైంది. అంటే ట్రంప్ని కలిశాడు. ట్రంప్ ఏడాది నుంచి కొంత ఇనిషియేటివ్ తీసుకుంటున్న వాతావరణంలో ట్రంప్ను కలిసిన 24 గంటల్లోపే పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరు యుద్ధాన్ని ఇంకా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నట్టు? థ్యాంక్స్ అండి, ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. కల్నల్ వివి రావు గారికి కూడా థ్యాంక్స్ అండి. మీరు చెప్పినట్టు రష్యన్ వార్తల ప్రకారం చూస్తే కనుక 90 నుంచి 89 డ్రోన్స్, దాదాపు 89 డ్రోన్లు లేదా 90 డ్రోన్లతో రష్యా మీద దాడి జరిగిందని రష్యన్ న్యూస్ వర్గాలు చెప్తున్నాయి. రష్యన్ ప్రెసిడెంట్ నివాసం చాలా ఉన్నాయి ఆయనకి, అందులో ఒక దాని మీద దాడి జరిగినట్టు, దాడి చేసే ప్రయత్నం జరిగినట్టు చెప్పడం జరుగుతోంది. లేదా అటు చూసుకుంటే కనుక యుక్రెయిన్ జెలెన్స్కీ టీం మాకు దీంతో సంబంధం లేదని చెప్పడం జరుగుతోంది. ఈ యుద్ధ వాతావరణంలో ఈ రెండు దేశాల మధ్య ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి, మాకు సంబంధం లేదు, ఎవరు చేశారో ఏమిటో అని చెప్పడం జరుగుతుంది. లేదా పూర్తి అబద్ధం, ఫ్యాబ్రికేషన్, లై అని ఇట్లాంటివి కూడా చెప్పడం జరుగుతుందండి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఒక విధంగా రష్యన్ ఎయిర్ డిఫెన్సెస్ కనుక తీసుకుంటే రష్యన్ ప్రెసిడెంట్ నివాసం దగ్గర దాకా అవి వెళ్ళగలిగాయా అన్న ప్రశ్న లేవనెత్తితే కనుక రష్యన్ ఎయిర్ డిఫెన్సెస్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి ఏమిటి అని దాని మీద మనం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఉంది. అయితే అవన్నీ టెక్నికల్ అంశాలు అయినప్పటికీ రాజకీయంగా చూసుకుంటే కనుక యుక్రెయిన్ లోను రష్యాలోను ఈ యుద్ధం ఆగకూడదు అనే వాళ్ళ సంఖ్య కొంత ఉంది రెండు దేశాల్లో. ముఖ్యంగా ఇప్పుడు కనుక యుక్రెయిన్ లో తీసుకున్నట్టయితే అసలు మనం ఈ యుద్ధంలో ఎందుకు పార్టిసిపేట్ చేసాం, మనం ఏమొచ్చింది మనకి యుద్ధం నుంచి అని వాళ్ళు కొంత ప్రశ్న వాళ్ళని వాళ్ళు అడుగుకుంటున్నారు. సో దానిలో మనకి కొంత తర్జన భర్జన యుక్రెయిన్ లో చాలా కనబడుతోంది. ఎందుకంటే రష్యా ఇంతకు ముందు యుద్ధం స్టార్ట్ కాకముందు కనుక తీసుకున్నట్టయితే యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో అమెరికాలో కొన్ని డాక్యుమెంట్స్ రిలీజ్ చేయడం జరిగింది. అమెరికాలో కొన్ని ఎవ్రీ 20 years కి డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాంటి డాక్యుమెంట్స్ 2000లో ఎర్లీ 2000లో ప్రెసిడెంట్ ప్యూటిన్ కి బుష్ కి, ఆనాటి నాయకుడైనటువంటి యుఎస్ ప్రెసిడెంట్ బుష్ కి మధ్య జరిగిన సంభాషణని కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో చూసినట్టయితే కనుక ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ని ప్యూటిన్ అప్పుడు కూడా చెప్తున్నారంట. ఏమని, ఈ ఈస్టర్న్ యుక్రెయిన్ అన్నది చాలా ప్రాబ్లం అవబోతోంది, అక్కడ చాలా మంది రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఉన్నారు, వాళ్ళ రైట్స్ ని వాటిని మనం కాపాడాల్సిన అవసరం ఉంది అని. అది కనుక ఇప్పటిదాకా తీసుకున్నట్టయితే, ఇప్పుడు మనం 4 సంవత్సరాలు అంటున్నాం కదా, బట్ రష్యా వాళ్ళ మైండ్ లో కానీ యుక్రెయిన్ వాళ్ళ మైండ్ లో కానీ ఈ ప్రాబ్లం కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తోంది. సో ఈ యుద్ధం 4 సంవత్సరాలు నడవటం అన్నది ఆశ్చర్యకరమేమీ కాదు. ఎందుకంటే మనం చాలా సార్లు ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాం, యుద్ధం వచ్చినప్పుడు చాలా సార్లు కూడా అనుకున్నాం మనం ఏమిటంటే ఈ రష్యా యుక్రెయిన్ వార్ చాలా సుదీర్ఘంగా సాగుతుంది అని అనుకున్నాం. ఎందుకంటే యుక్రెయిన్ కూడా లాంగ్ హిస్టరీ ఆఫ్ మిలిటరీ ఉంది, అలానే రష్యాకు కూడా ఉందండి. సో కానీ ఇప్పుడు కనుక మనం శాంతి చర్చలు కనుక తీసుకున్నట్టయితే ఒకటి, సెక్యూరిటీ గ్యారంటీస్ మీద చాలా చర్చ నడుస్తోంది. అంటే ట్రూప్స్ పెట్టాలా, ఎవరు పెట్టాలి, యూరోపియన్స్ పెడితే మేము ఒప్పుకోము, అమెరికన్స్ వస్తే కనుక యుక్రెయిన్ లోకి మేము ఒప్పుకోము అని చెప్పడం జరుగుతోంది రష్యన్స్ నుంచి. మరో సెక్యూరిటీ గ్యారంటీ రిలేటెడ్ ఏంటంటే రష్యన్స్ ఏం అడుగుతున్నారంటే యుక్రెయినియన్ ఆర్మీ సైజ్ ని తగ్గించాలని చెప్తున్నారు, 8 లక్షలకి అలా. అయితే దానికి ప్రతిస్పందిస్తూ యుక్రెయిన్ వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఒక నాన్ అగ్రెషన్ ప్యాక్ట్, అంటే రష్యాకి యుక్రెయిన్ కి మధ్య యుద్ధం ఉండదు అని ఒక అగ్రిమెంట్ జరగాలి. అంతేకాదు ఒకవేళ రష్యా కనుక మళ్ళీ దాడి చేస్తే అమెరికా రంగంలోకి దిగి నేటో ఒప్పందంలో ఆర్టికల్ 5 అని ఉంటుందంట, దానికి అనుగుణంగా అమెరికా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. మేము నేటోలో జాయిన్ కాకపోయినా మమ్మల్ని నేటో సభ్యులుగా పరిగణిస్తూ అమెరికా రంగంలో దిగితే బాగుంటుంది అని ఒక ప్రస్ఫుటమైన క్లియర్ గా ఒక వాగ్దానం కావాలని యుక్రెయిన్ నాయకులు చెప్పడం జరుగుతోంది. సో ఇట్లా సెక్యూరిటీ గ్యారంటీస్ మీద, వాటి మీద, తర్వాత టెరిటరీ మీద, ఎందుకంటే ఈశాన్య ప్రాంతాల్లో యుక్రెయిన్ పెద్ద ఎత్తున భూమిని కోల్పోయింది, రష్యా చేత ఇప్పుడు కంట్రోల్ చేస్తోంది.
అందులో ఎంత వస్తుంది, ఎంత వెళ్తుంది అనే దాని మీద కూడా చర్చ నడుస్తోంది. చూద్దాం ముందు ముందు రోజుల్లో ఈ చర్చ ఎలా నడుస్తుందో. బివి రావు గారు చెప్పినట్టు ఇట్స్ గోయింగ్ టు బి ఎ కాంప్లికేటెడ్ ఇష్యూ. రెండు వైపులా గట్టిగా పట్టుపట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ రెండిటి మధ్య డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి పాత్ర పోషిస్తారని చూడాలి. బట్ క్రెడిట్ టు హిమ్, ఆయన నిజంగానే చాలా పుష్ చేస్తున్నారు యుక్రెయిన్ యుద్ధం ఆపటానికి. ఓకే, అంటే సంజయ్ గారు ఇక్కడ ఇంకో అంశం చాలా కీలకమైన అంశం. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత రష్యా నుంచి మనం ఆయుధాలు చమురు కొనుగోలు చేస్తున్నామంటే అది ఒక్క కారణం చూపించి ట్రంప్ టారిఫ్ల వరద పాటించాడు మన పైన. వేరే ఇప్పుడు వాతావరణంలో సరే రేపో మాపం ముగిసిపోతుంది, ఒక టారిఫ్లకు సంబంధించి కొన్ని సడలింపులు వచ్చినప్పుడు కూడా ఇంకా ఎలాంటి సమస్యలు ఉండవు ఆంక్షల విషయంలో అన్నది అందరూ అనుకుంటున్నాం. కానీ ఇప్పుడున్న ఈ పరిణామ నేపథ్యంలో భారత్పై ఎఫెక్ట్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? అమెరికా భారత్ ఈ టారిఫ్ వార్లో ఇంపాక్ట్ ఎంత పడే అవకాశం ఉంది? రష్యా యుక్రెయిన్ యుద్ధం యొక్క ఆర్థిక ఇంపాక్ట్ ఒక డైమెన్షన్ అండి. మనం కనుక తీసుకుంటే కనుక కేవలం మనం అమెరికా టారిఫ్స్ విషయానికి వద్దాం. బట్ రష్యా యుక్రెయిన్ యుద్ధం చేయటం వల్ల మనం రష్యన్ ఆయిల్ తక్కువ రేట్స్ లో కొనుక్కోలేకపోతున్నాం. అదొక కాన్సిక్వెన్స్ అండి, అదొక ఇంపాక్ట్. ఇంకోటి ఏం జరుగుతోందంటే రష్యా నుంచి మనము లేదా యుక్రెయిన్ నుంచి వస్తున్న వీట్ ఏదైతే ఉందో, అగ్రికల్చరల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో అవి డెవలపింగ్ కంట్రీస్ కి వెళ్ళట్లేదండి. అదొక నెగటివ్ ఇంపాక్ట్ నడుస్తుంది. సో రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం కనుక ఆగితే అమెరికా ట్రంప్ టారిఫ్స్ మనమే తీస్తారా విషయాన్ని కనుక మనం కాసేపు పక్కన పెడితే ఇలాంటి పాజిటివ్ ఇంపాక్ట్స్ ఎకానమీ మీద చాలా ఎక్కువగా ఉంటుందండి, గ్లోబల్ ఎకానమీ మీద. అదొక డైమెన్షన్. రెండో డైమెన్షన్ మీరు అడిగినట్టు మంచి ప్రశ్న. దాని వల్ల ట్రంప్ మన మీద ఉన్న టారిఫ్స్ తీస్తారా అన్నది ఆలోచించి చూడాల్సిన విషయం. ఎందుకంటే నిజంగా చూస్తే ట్రంప్ మన మీద టారిఫ్స్ పెట్టడం వల్ల రష్యా ప్రవర్తనలో మార్పు రావట్లేదు. నాకు వాడి మీద కోపంగా ఉంది, మీ పీకి పిసుగుతానంటున్నాడు ఆయన. అర్థం కావట్లేదు మనకి. బికాస్ మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, చైనా ఉంది, మిగతా వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ తెచ్చుకుంటున్నారు. సో వేరే మార్గం ద్వారా మన మీద ఏమన్నా టారిఫ్స్ పెడతారా, లేదా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ వచ్చిన తర్వాత ఈ మొత్తం టారిఫ్స్ వెళ్తాయా అన్నది మనం వేసి చూడాల్సిన అవసరం ఉందండి. ఇంకో డైమెన్షన్ ఏంటంటే అమెరికాను రష్యా కనుక ఒక మళ్ళీ చర్చలు కనుక మొదలెడితే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాలు బాగా ఉండాలా లేదా అన్నది, అది కూడా మనకి మంచిదే అండి. ఎందుకంటే మనం ట్రంప్ తీసుకున్నట్టయితే ట్రంప్ ఎప్పటి నుంచో ఏం చెప్తున్నారంటే రష్యాతో మనం ఆర్థికంగా బోల్డ్ అని రిలేషన్స్ డెవలప్ చేసుకోవచ్చు అని. ఎందుకని రష్యాలో కూడా చాలా వరకు రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ తీసుకోవటం, తయారు చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కదా. ఎందుకంటే రేర్ ఎర్త్ మెటల్స్, మినరల్స్ అవన్నీ కూడా చైనా కంట్రోల్ చేస్తుంది 90%. సో ఎక్కడెక్కడ రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయో అవన్నీ యాక్సెస్ చేయడానికి అమెరికా ట్రై చేస్తోంది. ఈ యుక్రెయిన్ లో ఉన్నటువంటి ఈశాన్య ప్రాంతంలోనూ రష్యాలోనూ కొంతవరకు పెద్ద ఎత్తున రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. అవి రష్యా అమెరికా కలిసి డెవలప్ చేయొచ్చు అన్న ఆర్గ్యుమెంట్ కూడా వినపడుతోందండి. అది కనుక జరిగితే అది కూడా మనకి మంచిదే. ఎందుకంటే ఈ రెండు దేశాలు రష్యాతో మనకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి. సో అమెరికాకి ఇండియాకి మధ్య కూడా కొంత ఫ్రిక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇలా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, కొన్ని పాజిటివ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ నిజంగా మన మీద టారిఫ్స్ తీస్తారా ట్రంప్ ఈ శాంతి ఒప్పందం రాగానే అన్నది ఇంకా చెప్పడం కష్టం అండి. అంటే ఈ డ్రోన్ దాడులతో ట్రంప్కి కోపం వచ్చింది అన్నది ఒక చర్చ జరుగుతోంది. చాలా సీరియస్ అయ్యారు జెలెన్స్కీ తీర్పాయని. అంటే జెలెన్స్కీ కానీ ఉక్రెయిన్ కానీ ఇది కట్టు కదని చెప్తున్నా, ఇంకేదని చెప్తున్నా, దాడి అయితే జరిగింది, ఇది ఉగ్రవాద చర్య అని రష్యా అఫీషియల్గా ఇప్పుడు అనౌన్స్ చేసేసింది. ఇక నుంచి ట్రంప్ ఎలా వ్యవహరించవచ్చు ఉక్రెయిన్ విషయంలో? ఈ శాంతి చర్చల విషయంలో సహకరించే వాతావరణం ఉంటుందా, డినే చేసే వాతావరణం ఉంటుందా? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఒక విధంగా చూస్తే ట్రంప్ కి ఇప్పటిదాకా జరిగిందే చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆయన చెప్పింది ఏంటంటే నేను ప్రెసిడెంట్ అయిన ఒక్క రోజులోనే యుద్ధం ఆపేస్తా అని చెప్పడం జరిగింది. సంవత్సరం అవుతోంది, యుద్ధం ఎక్కడ ఆగేయట్లేదు, ఇంకా కాంప్లెక్స్ గా ఉంది. తర్వాత ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి ట్రంప్ కి కోపం రావటం అన్నది. ఉదాహరణకి ఇంతకు ముందు పిల్లల హాస్పిటల్ మీద పడటము, బాంబ్స్ పడటము, అక్కడ చనిపోవటము, అటువంటి సంఘటనలప్పుడు కూడా ట్రంప్ చాలా తన డిసప్పాయింట్మెంట్ ని వ్యక్తపరచడం జరిగింది. సో కాకపోతే ఓవరాల్ గా చూస్తే కనుక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ప్రెసిడెంట్ ట్రంప్ చాలా అన్ప్రిడిక్టబుల్ అంటారు. యుక్రెయిన్ విషయంలో మాత్రం ఏం జరిగినా సరే ఎలాగో అలా శాంతి ఒప్పందం తీసుకురావాలి అని నిరంతరం ప్రయత్నిస్తున్నారట.
ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ట్రంప్ తో పాటు జెలెన్స్కీ కూడా కొద్దిగా అన్ప్రిడిక్టబుల్. రెండో, ఇందాక మన వివి రావు గారు చెప్పినట్టు యూరోపియన్స్ కూడా చాలా, వాళ్ళు కూడా దే వాంట్ బి ఎట్ ద టేబుల్. వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతున్నారు. అదే వాళ్ళ ఆట కూడా వాళ్ళు ఆడుతున్నారు, కరెక్ట్ గా చెప్పారు. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అన్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. యూరోపియన్ దేశాల వైపు నుంచి కనుక మనం చూసినట్టయితే, ఈ రోజు రష్యా కనుక యుక్రెయిన్ లో గెలిస్తే రేపు మన పరిస్థితి ఏంటి అని వాళ్ళకి ఏదో భయం ఉంది. ఆ భయం ఆపటాన్ని ఎలా అడ్రస్ చేయడం ఎలా అన్న దాని మీద కూడా చర్చ నడుస్తుంది. సో ఒక లెవెల్ గా చూసుకుంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో జియో పొలిటికల్ డైమెన్షన్స్, మరో పక్కన ఈ అన్ప్రిడిక్టబుల్ నేచర్ ఆఫ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత అన్ప్రిడిక్టబుల్ గా ఉన్నారో అది కూడా చాలా ఇంపాక్ట్ కనబడుతోంది. కాకపోతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఎలాగోలా ఒక పీస్ అగ్రిమెంట్ తీసుకురావాలి అని ట్రై చేయడం జరుగుతుంది. ఒక లాస్ట్ పాయింట్ అండి, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చైనాతో కలిసి చేతులు కలిపి G2 ఫ్రేమ్వర్క్ అని చెప్పడం జరుగుతుంది. కానీ మనం కనుక ఎగ్జామిన్ చేసినట్టయితే చైనా రష్యా సంబంధాన్ని మనం దూరం చేయాలి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మనం కనుక రష్యాకి దగ్గరగా వెళ్తే కనుక ప్రపంచ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో, అంతర్జాతీయ రాజకీయాల్లో మనం చైనాని బాగా కంట్రోల్ చేయగలుగుతాం అన్న ఒక ఆలోచన విధానాన్ని కూడా వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ రష్యాతో మనం బెటర్ గానే ఉన్నాం కదా సంజయ్ గారు, మనం బెటర్ గా ఉన్నాం. ఒకవేళ రష్యా అమెరికా దగ్గరికి వస్తే కనుక అది కూడా మనకి మంచిదే అండి. రైట్.